కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద రియాక్ట్ అవ్వట్లేదు. ఏదో ఒక రోజు ఒక మీటింగ్‌లో ఇష్టం వచ్చినట్టుగా మరలా కామెంట్‌లు చేస్తున్నారు, ఎళ్ళిపోతున్నారు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా ఎక్కడ పట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు. అక్కడ రకరకాల కామెంట్‌లు చేస్తున్నారు. రీసెంట్‌గా ఆయన తమిళనాడుకెళ్తే కూడా తమిళనాడులో ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు రియాక్ట్ అయ్యారు. మా రాష్ట్రానికొచ్చి మా రాష్ట్రంలో మీరు ఇష్టం వచ్చినట్టు సనాతన ధర్మం అవి ఇవి చేస్తారంటే కుదరదనేటువంటి హెచ్చరికలు ఇచ్చారు డైరెక్ట్‌గా. ఖచ్చితంగా ఇస్తారండి. మనలాగా మన సౌత్ సినిమాలలాగా ముఖ్యంగా సౌత్ సినిమాల విషయంలోకి వస్తే తమిళనాడు, కర్ణాటక ఉన్నంత కట్టు మన హ్మ్. తెలుగు సినిమా లేదు. ఎవరినో ఒక హీరోని తిప్పాడంటే ఇంకా మిగిలిన అందరూ చప్పట్లు కొట్టుకుని తిరుగుతారు. అక్కడ తమిళ సంస్కృతిని ముఖ్యంగా తమిళ హీరోల్ని వేరే వాడు వచ్చి మాట్లాడితే వాళ్ళందరూ ఒకే వేదిక మీద ఉంటారు, తోలు తీసేస్తారు. హ్మ్. ఇందులో మొహమాటలు లేవు. అసలు అసలు ఆలోచించరు. హ్మ్. ఇది దృష్టిలో పెట్టుకుని ఏదైనా నిర్ణయాలు కానీ లేదంటే మాటలు కానీ ఆలోచించి ఒక అడుగు ముందుకేయడం ఏ సినిమా హీరోకైనా అవన్నీ తీసుకొస్తుంది. అంతేకాని బీజేపీ నాకు ఛాలెంజ్ ఇచ్చింది, టాస్క్ ఇచ్చింది, ఇక్కడ పంచాయతీరాజ్ శాఖని శ్రేష్ని గాలికి వదిలేసి ఎలక్షన్ క్యాంపెయిన్లు తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి బీజేపీ పరంగా ఎలక్షన్స్ నిర్వర్తించుకుంటాం అన్న కాన్సెప్ట్ ఎప్పుడైతే తెరలేపుతారో ఇది హ్మ్. ఖచ్చితంగా బూమరంగా సిచ్యువేషన్ వస్తుంది. నేను సత్యరాజ్ గారు చాలా ఫుడ్ డౌన్ చేసి ఇచ్చారు స్టేట్మెంట్. యెస్ సార్. దగ్గరలో చిన్న చిన్న కమెడియన్లు మాట్లాడని నేను ఆశ్చర్యపడను. ఎందుకంటే వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాల విషయంలో వీధికి ఒక గుడి ఉంటుంది వాళ్ళకి. హ్మ్. నిజంగా ఏ విధంగా కొలుస్తారో వాళ్ళకి చెప్పవలసిన అవసరమే లేదు. యెస్ సార్. ఆడికెళ్ళి సనాతన ధర్మం పెరుబగులను చేసి మన దగ్గర కూర్చుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినట్టు కుదరదు అక్కడ. హ్మ్. తర్వాత అక్కడ రీజనల్ పార్టీలు చాలా స్ట్రాంగ్ గా స్టబర్న్ గా ఉన్న పార్టీల దగ్గరికి వెళ్ళి ఎక్కడేదో ఎక్కడ వేషాలు వేసినట్టు అక్కడ వేషాలు ఎత్తున్నట్టు కుదరదు. మమ్మల్ని లేకుండా చెప్తున్నారు విషయంలో. హ్మ్. పైపించి అక్కడికి వెళ్ళి సనాతన ధర్మం అయితే ఇక్కడ చూడండి కనక జెండా బ్యాచ్లు ఈ సంఘాలు ఉంటారు ఎవరు బట్టలు పెట్టుకుని అలాగ త్రిశూలం పట్టుకెళ్ళిపోయేది సుబ్రహ్మణ్య స్వామి అవతారం అన్నట్టుగా బిల్డప్లు ఇస్తే అసలు కుదరవు అక్కడ. హ్మ్. సో తెలుగు సినీ పరిశ్రమలో కూడా దిల్ రాజు గారు ఆయన కూడా కొన్ని సెన్సేషనల్ కామెంట్లు చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న పాలసీలు ఏవైతే ఉన్నాయో తెలుగు సినిమా ఇండస్ట్రీకి అదే కరెక్ట్ పాలసీ అని ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఇండైరెక్ట్ గా చేసినటువంటి కామెంట్లు. వీళ్ళు ఇప్పుడు అధికారంలో ఉండి మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇండస్ట్రీ పెద్దలు ఎవరు కలవలేదని చెప్పి ఆయన కాల్ ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారితో మీటింగ్ అరేంజ్ చేసిన తర్వాత కూడా ఎవరు రాలేదు మీటింగ్ కి. తర్వాత ఇటువంటి కామెంట్లు ఎలా చూడాలి సార్ అసలు? వాళ్ళకి ఏమి ఎందుకంటే ఇండస్ట్రీ అంతా తెలంగాణలో ఉందండి. ఆంధ్రప్రదేశ్ తో సంబంధం లే. సినిమాలు రిలీజ్ చేసినప్పుడు వెళ్ళి ఒకసారి వెళ్ళి బొకే సాలవాళ్ళు కప్పగానే వాళ్ళందరూ ప్రసన్నం అయిపోతున్నారు. వాళ్ళకి ఏం ఫరక్ పడదు. వాళ్ళకి ఫరక్ పడుతున్నప్పుడు ఎంతకాలం ఏది పడితే అది మాడుతూనే ఉంటారు. వీళ్ళు ఏదో పెద్ద పెద్ద తీసిమార్కాలను అన్నట్టుగా మాట్లాడడం అలవాటు. దే హావ్ టేకెన్ గవర్నమెంట్స్ యాజ్ గ్రాంటెడ్. ఏమీ చేయలేరని బాగా తెలుసు. అంచేత వాళ్ళు ఏం మాట్లాడినా చూసినా మనం భరించవలసిందే, అంతకన్నా ఇంకెళ్ళి. సార్ ఫైనల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విమానాశ్రయాలకు సంబంధించి ఒక పక్క అమరావతిలో మరొక 40,000 ఎకరాలు తీసుకోవాలన్నా సరే అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోసమే. మరో పక్క చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఎలక్షన్ దాంట్లో భాగంగా ఆయన చేసినటువంటి కామెంట్లు కుప్పం నుంచి డైరెక్ట్ గా కూరగాయలు విదేశాలకు అమ్ముకునేలాగా అక్కడ ఒక ఎయిర్పోర్ట్ నిర్మిస్తాను అని. ఇప్పుడు కుప్పం నియోజకవర్గంలో చూసుకుంటే మాకు ఎయిర్పోర్ట్ వద్దు అని చెప్పి రైతు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి కుప్పంలో చూస్తూ ఉన్నాము. సార్ ఇది భూసేకరణలు అంతా ఏం సార్ అంటే ఎక్కడ పట్టినా ప్రభుత్వ స్థలాలకు సంబంధించి బోర్డులంతా భూములు ఉన్నప్పటికీ కూడా ప్రైవేటు వ్యక్తుల నుంచి భూములు లాక్కొని ఎయిర్పోర్ట్లు వీటికి కట్టాల్సినంత అవసరం వచ్చిందంటారు. ఈ భూములు అనుకున్న రహస్యాలు ఏం చెప్తారు సార్? 30 కిలోమీటర్ల రేడియస్ లో ఇంకో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం ఇంపాసిబుల్ టు నెక్స్ట్. అందులో విజయవాడ ఎయిర్పోర్ట్ ల్యాండ్ ఎక్విజిషన్ జరిగింది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇంకా రీబిల్డ్ చేస్తున్నారు. అంచేత అమరావతిలో వస్తుంది అన్నది అద్భుత కల్పన. ఏదో చిన్న కాకమ్మ చెప్పి 45,000 ఎకరాల ఎక్విజిషన్ కోసం చేస్తున్న ఒక రాజకీయ వికృత క్రీడ కింద దాన్ని అభివర్ణించాలి తప్ప కుప్పం దగ్గర ఇవన్నీ వీళ్ళ చేతిలో ఉండవు సార్. ఏవియేషన్ మినిస్టర్ మాత్రమే వీళ్ళ చేతిలో ఉంటుంది కదా. ఏవియేషన్ డిపార్ట్మెంట్ విల్ టేక్ ఎ డిఫరెంట్ కాల్స్. అక్కడ ఉన్న వెదర్ కండిషన్స్, ల్యాండ్ డెన్సిటీ, ఇట్లాంటి సర్కమ్స్టాన్సెస్ ని ఎస్టాబ్లిష్ చేస్తూ వాళ్ళకి నచ్చినట్టు ఎక్కడ పడితే ఆడ పెట్టడానికి వాళ్ళు ఒప్పుకోరు. సో ఇవన్నీ పరిగణనలో ఈ ప్రభుత్వం ఆయనలో గతంలో చెప్పిన మాటలకు ఏదో కార్యాచరణ ఇక్కడ ల్యాండ్ తీసుకుంటాం అక్కడ ల్యాండ్ తీసుకుంటాం అని 4 రోజుల పాటు ఓదరగొట్టే కార్యక్రమాలు ఉంటాయి కానీ వాస్తవానికి దగ్గరగా ఏమి ఉండవు అన్నది మాత్రం నేను ఇంకోసారి ఎస్టాబ్లిష్ చేసి చెప్తాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ప్రసాద్ గారు ఈనాటి ఇంటర్వ్యూ. మరొక గంటలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.